ఎన్నో రకాల ఇబ్బందులు పడి అన్ని బాధలు కూడా మర్చిపోయి ఫౌండేషన్ లో ఉండి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా అందరు కలిసినట్టుగా ఎవరు లేకపోయినా కూడా 10 మందితో కలిసిపోయి ఉన్నారంటే అదొక మంచి ఉద్దేశంతో యువతరం ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది. అలాంటి మంచి ఉద్దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నారని నేను గర్విస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మంచి పనులు చేయాలంటే దాని దగ్గర అర్హత అందరికీ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు చాలా చెప్పాలి. ఇప్పటివరకు మనం ఫౌండేషన్ గురించి ఇక్కడ ఇంతమంది కూర్చున్న సోదరి గురించి మాత్రం మాట్లాడడం జరిగింది. నేను చాలా వరకు మన కమ్యూనిటీ బాగుపడాలని కోరుకుంటాను. ఎప్పుడు కూడా మనకి లేదు అని బాధపడేదానికన్నా మనకు ఉన్న దాంట్లో మనం ఏం చేసుకోగలం, మనకు తెలిసిన దాన్ని 10 మందికి ఎలా చెప్పగలం, మనకు తెలియని దాన్ని ఎలా తెలుసుకోవాలి. అలా అని నేను ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూ ఉంటాను. నా దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యకి కూడా నేను పరిష్కారం చూపిస్తూ ఉంటాను. ఈ 2 years నేను ఈ సమాజ సేవ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా నేను చేసే కార్యక్రమాలు ఏవి కూడా ధ్యానం టీచర్గా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ ప్రెసిడెంట్గా కావచ్చు, మన సంఘం సామాజిక సేవ కావచ్చు, ఏది చేసినా ఎంత దూరం వెళ్ళినా కూడా ఎవరి దగ్గర కూడా ₹1 ఛార్జ్ చేయండి. అందరూ అడుగుతారు, మేడం ఇన్ని చోట్ల మీరు తిరుగుతారు కదా, మీరు ఏది చేసినా కూడా ఏది తీసుకోరు ఎందుకు అని. అయితే నేను ఒకటే చెప్తాను, ఒక ధ్యానం టీచర్గా మా అమ్మగారి పుట్టిన వాళ్ళలో 5 మేమందరం ధ్యానం చేస్తాం. ఫస్ట్ ధ్యానంలోకి వచ్చింది మొదటగా నేను, నా తర్వాత మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. మేము ధ్యాన ప్రచారం చేస్తూ చెడు కాదు మంచిని మాత్రమే ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క ప్రచారం మేము ధ్యానంలో చేస్తున్నాం. అలాంటి ధ్యానంలో చేస్తూ పబ్లిక్ సర్వీస్ చేస్తున్న నాకు ఒక పొలిటికల్గా వెళ్ళాలి అనే ఆలోచన కలిగి పొలిటికల్గా వెళ్తూ ఆ ప్రోగ్రాంలో యాక్టివ్గా ఉండాలని చెప్పి మన కమ్యూనిటీ వాళ్ళు నాకు చేయడం జరిగింది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఏదైతే మంచి చేస్తామో ఆ మంచి అనేది మనం చేసుకోపోవాలి. మనకు మంచి ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం మంచి చేయకుండా చెడ్డ పనులు చేసుకుంటే మన భవిష్యత్తు కూడా చెడుగానే మారుతుంది. మనము ప్రతి మెట్టు కూడా మనం ఎదగాలని ఎక్కుతాం, కానీ మనం ఎదగడం వల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకు అవసరం లేదు అనుకుంటాం. కానీ అక్కడ ఎంతమందికి ఉపయోగపడ్డా మనం ఎదుగుతున్నాం. ఇప్పుడు నేను చేసే సర్వీస్ కూడా అంతే. ఎంతమంది వచ్చినా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు ఎంత లాభపడుతున్నారో నాకు అంత ప్లస్ పాయింట్ అవుతుంది. అరే రమా మేడం వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తుంది, ప్రతి అలాగా నేను అందరికీ న్యాయం చేయడం ఒక ఎత్తు అయితే, నేను అలాగే నా పేరు కూడా ప్రతి ఒక్కరికి నేను నా టీంగా తెలవాలి, నేను సాగుతుంది నేను 10 మందికి సర్వీస్ చేస్తున్నందుకు మాత్రమే ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడగలిగాను. నేను 10 మందికి సర్వీస్ చేసేటప్పుడు నా పేరులో ఉంటే కనుక నేను ఒక హౌస్ వైఫ్ ఎలా అయితే ఉండేదో నేను కూడా అలాగే ఉండేదాన్ని. నా స్థితికి మించి నేను సర్వీస్ చేస్తున్నాను. ఎందుకు? నేను బాగుపడ్డాక 10 మందికి హెల్ప్ చేయడానికి. కానీ ఇక్కడ 2 జరుగుతుంది. నాకు వచ్చే పేరు వస్తుంది, అలాగే 10 మందికి కూడా హెల్ప్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన కమ్యూనిటీలో ఏదైనా ఎంత మంచి ప్రోగ్రాం ఉన్నా కూడా ఆ ప్రోగ్రాంకి విలువ లేకుండా, మన వాళ్ళకి విలువ లేకుండా పక్కన వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తాయి, మనకి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. మెయిన్ మన కమ్యూనిటీ చేసే ప్రోగ్రామ్ని మనం ఎంకరేజ్ చేయగలగాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకోగలగాలి, మనల్ని మనం ముందుకు నడిపించుకోగలగాలి. మన కమ్యూనిటీలో ఉన్నా కూడా మన కమ్యూనిటీ చేసే పనులు కూడా ఎంకరేజ్ చేస్తూ, అలాగే మనం జనరల్గా కూడా మనం వెళ్తూ ఉంటూ ఇది సపోర్ట్ చేసుకుంటూ అది సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. చాలా వరకు మన సంఘంలో జరిగిన మీటింగ్లకి పెద్దవాళ్ళు వస్తారు, ముఖ్య అతిథులు వస్తారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత మనల్ని ఎవరు ఉంటారు. అలా కాదు,
మనం మన కోసం ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మన సాధక బాధకాలు ఇక్కడ సమస్య పరిష్కారం కోసం ఈ వేదిక ఏర్పాటు చేస్తుంది. వేదిక ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మనం ఇది కమ్యూనిటీ హాల్లో వదిలేసుకోవడం వల్ల పెట్టిన వారికి వచ్చిన మనకి కూడా క్రెడిట్ దొరుకుతుంది. అలాగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్ళాలి. సమస్యలు ఏమున్నా కూడా కమ్యూనిటీలో తెలియజేయచ్చు. అందరికి హెల్ప్గా ఉంటాం. ఇలాంటి ప్రోగ్రామ్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.